వైఎస్ఆర్ జిల్లా కడపలో దారుణం జరిగింది. కన్న తల్లిని కని పెంచిన కుమార్తెను హత్య చేశాడు ఉన్మాది. నిన్న రాత్రి ఇంట్లో ఉన్న తన కుమార్తె హారికను చంపిన బాబు తర్వాత మాచుపల్లి వెళ్లి మరి తన తల్లి సుజాతను కూడా దారుణంగా చంపేశాడు. హత్యల తర్వాత పోలీసులకు లొంగిపోయాడు బాబు. తన కుమార్తె ప్రేమ వ్యవహారంలో పరువు పోతుందని ఈ ఘాతకానికి తెగబడ్డట్లుగా తెలుస్తోంది. దండోరా కాలనీలో హారిక అనే అమ్మాయి 22 సంవత్సరాలు, వాళ్ళ ఫాదర్ వచ్చేసి బాబు. వాళ్ళకు గత 1 సంవత్సర కాలం నుంచి వాళ్ళ హారిక వేరే అబ్బాయిని లవ్ చేస్తుందని, ఆ అబ్బాయికి మ్యారేజ్ చేయాలని కూడా ట్రై చేసినారు. మ్యారేజ్ కాలేదు. అలాగే కొద్దిగా అమ్మాయి వేరే అబ్బాయితో ఇక్కడ కాలనీలో కొద్దిగా ఈ విషయంలో, లవ్ విషయంలో వాళ్ళు అప్పటి నుంచి అతను బీటెక్ చదువుతున్న అమ్మాయిని ఇంటి దగ్గరే పెట్టి ఆ ఇంట్లోనే అంటే ఉండేటట్లుగా ఏదైనా పనికి పోతే కూడా లాక్ చేసుకొని వెళ్ళేవాడు. నిన్న కూడా అలాగే లాక్ చేసుకొని వెళ్ళింది వాళ్ళ మదరు. తర్వాత అమ్మాయి ఈరోజు మార్నింగ్ ఇంట్లోనే చనిపోయి పడి ఉంది. ఆ అమ్మాయి శరీరం పైన చిన్న చిన్న గాయాలు ఉన్నాయి. వాళ్ళ ఫాదరు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కనపడట్లేదు. కాబట్టి వాళ్ళ ఫాదర్ ఏదో అమ్మాయిని చంపినాడా లేకపోతే వేరే ఏమన్నా జరిగిందా అనేది ఫిర్యాదు ఇచ్చినారు. దానిపైన విచారణ. కడపలో డబుల్ మర్డర్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బిడ్డ ప్రాణం కన్నా పరువే ముఖ్యమా అన్న ఒక ప్రశ్నని మళ్ళా మన ముందుంచుతోంది ఈ ఘటన. ఎలాంటి సమాచారం ఉంది దీనికి సంబంధించి? దాదాపుగా దీన్ని అయితే పరువు హత్యగా చెప్పొచ్చు అనుశ్రీ. ఎందుకంటే తండ్రి గత సంవత్సర కాలంగా కూడా కూతురు ప్రేమిస్తుంది అనేటువంటి కారణంతో తాను చదువుతున్నటువంటి చదువును ఆపేసిన తర్వాత కూడా ఇంట్లో పెట్టి తాము అంటే భార్యాభర్త ఇద్దరు కూడా బయటకి పనికి వెళ్తారు. సో ఇంట్లో పెట్టి తాళం వేసి ఇంట్లోనే ఉంచుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఆమె ప్రేమ వ్యవహారాన్ని అతను యాక్సెప్ట్ చేయకపోగా కఠినంగా వ్యవహరించడం కూడా ఇక్కడ తీవ్రమైనటువంటి ఆందోళన. దీంతోనే మరి ఈ హత్య జరిగిందా అనేటువంటి అంశాలు కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించి 3 అంశాలు అతను ఒక ప్లాన్ ప్రకారము ఈ పాపని హత్య చేయటం కానీ, అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు బాబు అనేటువంటి తండ్రి ఉన్నాడో ఆయన తల్లిని సుజాత అనేటువంటి ఆమెను కూడా హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆమె మృతదేహము వేరే మండలంలో వేరే చోట దొరికింది. అంతేకాకుండా ఎవరైతే ఇప్పుడు బాధితురాలు చనిపోయినటువంటి విద్యార్థిని ఉందో ఆమె కూడా ఇంట్లో ఏదో తాళం వేసిన ఇంట్లోనే ఆమె చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎవరైతే ఇతనికి మరదలు అవుతారో ఆ మరదల మీద కూడా అత్యాచారం చేశాడు అనేటటువంటి అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద అయితే పరువు పోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇంట్లో పెట్టి సంవత్సర కాలంగా తాళం వేసి ఉంచడం ఒకటి, ఆ తర్వాత అయినప్పటికీ కూడా తాను చెప్పినటువంటి మాట వినడం లేదు అని చెప్పేసి హత్య చేశాడు అనేటువంటి అనుమానాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా పోలీసులు కూడా ఇదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద ప్రేమ వ్యవహారమే దాదాపు 90% దీనికి కారణమే, ఈ హత్యకు కారణమై ఉంటుంది అనేది. డబుల్ మర్డర్ అయితే ఈ ప్రాంతంలో కడప నగరంలో కానీ ఇక్కడ చంపి వేరే చోట ఆమె సొంత తల్లినే అతను హత్య చేసి వేరే చోట వేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇది చాలా సంచలనాన్ని రేకెత్తించిన పరిస్థితి. మరోవైపు మరదలను కూడా అత్యాచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇదంతా కూడా పోలీసులు చాకచక్యంగా అటు సిద్ధవటం పోలీసులు, అదేవిధంగా ఇటు కడప రిమ్స్ పోలీసులు దీన్ని విచారణ చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి అక్కడ ఏమేం జరిగింది క్లూస్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.